Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 569 points gain అయ్యి 79,243 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 176 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,044 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 59 పాయింట్స్ డౌన్ అయ్యి 52,811 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఈక్విటీ మార్కెట్స్ ఎంతలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నాయనేది ఈ రీసెంట్ డేస్ లో మీరు చూస్తూనే ఉంటారు. నిఫ్టీ అయితే ఏకంగా లాస్ట్ 23 డేస్ లో 1000 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. ఫ్రమ్ 23,000 టు 24,000 ఆ 1000 పాయింట్స్ పెరగడానికి 23 డేస్ పట్టింది. అండ్ జస్ట్ ఫ్రమ్ మే మంత్ లో నుంచి చూస్తే జస్ట్ మే జూన్ ఈ 2 నెలల్లోనే మనం కన్సిడరేషన్ లోకి తీస్తే నిఫ్టీ 10% దగ్గరగా పెరిగినట్టు, లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తే నిఫ్టీ 28% దగ్గరగా రిటర్న్స్ ఇచ్చినట్టు. యూజువల్ గా స్మాల్ క్యాప్ రిలేటెడ్ గా కూడా ఎగ్జాంపుల్స్ తీసుకునేటప్పుడు ఇంత రిటర్న్ ని వెయ్యరు, ఎందుకంటే ఇన్ ద లాంగ్ టర్మ్ ఈ రిటర్న్ పాసిబుల్ కాదు. కాబట్టి దట్ మీన్ ప్రెసెంట్ మనం ఉంటున్నది స్ట్రాంగ్ బుల్ మార్కెట్ అని లాస్ట్ 1 ఇయర్స్ ఒక రిటర్న్ చెప్తూ ఉన్నాయి. మరి నెక్స్ట్ 1 ఇయర్ అలానే ఉంటుందా, నెక్స్ట్ 2-3 ఇయర్స్ అలానే ఉంటుందా? యూజువల్ గా బుల్ మార్కెట్స్ 3 to 4 ఇయర్స్ ఒక ఫినామినా ఫేజ్ అయితే మెయింటైన్ చేస్తాయి. అండ్ రైట్ ఫ్రమ్ 24 మార్చ్ 2023 నుంచి నిఫ్టీ ఏకంగా 42% దగ్గరగా రిటర్న్స్ ని డెలివర్ చేసినట్టు. కమింగ్ టు ఇవాల్టి మార్కెట్ ప్రైస్ యాక్షన్, ఇవాళ చాలా సార్లు మార్కెట్ టెంప్ట్ చేసింది బేర్స్ ని. స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచి ఫాలో అవడం, అగైన్ పెరిగి అగైన్ ఫాలో అవడం, ఇలా ఫాలో అవుతున్న ప్రతిసారి ఇన్ఫాక్ట్ నేను కూడా రీసెంట్ డేస్ లో ఇంతలా పెరిగింది కదా, ప్రాబబ్లీ ఇవాళ కొంత రెడ్ లో క్లోజ్ అవుతుందేమో, కన్సాలిడేట్ అవుతుందేమో. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఓవరాల్ బులిష్ గానే ఉన్నాను. కొంత కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్ అనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కన్సాలిడేషన్ కనిపించింది, కానీ నిఫ్టీ నేను రీసెంట్ డేస్ లో ఎక్కడ పెరిగాను, నేను ఇంకా బాగా పెరగనే లేదని ఇవాళ స్ట్రాంగ్ గా బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ లో ఉన్నా సరే నిఫ్టీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్యూ సెగ్మెంట్స్ ఇంక్లూడింగ్ ఐటీ, ఇవాళ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసే ఐటీ స్టాక్స్, వీటితో నిఫ్టీ ఏకంగా 176 పాయింట్స్ వన్ డైరెక్షనల్ గా పెరిగింది. అండ్ ఇవాళ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ, యూజువల్ గా మంత్లీ ఎక్స్పైరీస్ లో మార్కెట్ అంత డైరెక్షనల్ అవ్వదు. అది కాక ఇది ఒక ఎలక్షన్ మంత్ ఎక్స్పైరీ కాబట్టి పొజిషన్స్ మోస్ట్లీ అన్వైండ్ అవుతూ నెక్స్ట్ ఏం చేయాలన్న దాని రిలేటెడ్ గానే మోస్ట్లీ బిగ్ ప్లేయర్స్ కూడా స్టెప్స్ తీసుకుంటుంటారు. అలాంటి డే రోజున నిఫ్టీ ఇంత స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది. అండ్ మూవ్ అవడం కాదు ఇంపార్టెంట్, క్లోజ్ అవుతుంది. కాబట్టి అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ మీరు విసుక్కున్నా, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానని మళ్ళీ అనుకుంటున్నా, మార్కెట్ లో షార్ట్ పొజిషన్స్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం లాజిక్ లేకుండా తీసుకోకండి. ఇంత పెరిగింది ఇంకెంత పెరుగుతుందని అనుకోకండి. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో చూస్తూ వస్తున్నాను, చాలా ఇగోగా అండ్ మార్కెట్ మీద కోపంతో ఇంత పెరిగింది ఇంకెంత పెరుగుతుంది, ఇంకెంత బులిష్ గా ఉంటుంది, ఇక్కడి నుంచి పడుతుంది, నేను పుట్స్ ని క్యారీ చేస్తున్నానని ట్వీట్స్ ని గమనిస్తున్నాను పెద్ద పెద్ద ట్రేడర్స్ దగ్గర నుంచి. మేబీ వాళ్ళు 1 or 2 టైమ్స్ రైట్ అవుతారేమో, బట్ ఈ డైరెక్షన్ ఇక్కడ ఆగకుండా ఇంకొక 1000 పాయింట్స్ ఇంకొక 500 పాయింట్స్ పెరిగి అక్కడి నుంచి ఫాల్ అయితే ఈ లోపు వాళ్ళు హోల్డ్ చేసిన పొజిషన్స్ లో నష్టపోతారు. కాబట్టే చెప్తున్నాను, ఏదైనా ఒక లెవెల్ బిలో ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఒక సపోర్ట్ ని పెట్టుకోండి. ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వందే అన్నెసెసరీగా మార్కెట్ లో కన్ఫర్మేషన్స్ లేకుండా షార్ట్ సైడ్ కి వెళ్ళొద్దు. ఈవెన్ ఇంతలా పెరిగిన బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇవాళ వస్తున్న ఎవ్రీ ఫాల్ మళ్ళీ బాటిన్ అవుతూ మళ్ళీ మార్కెట్ లో స్టెబిలిటీగా పెద్ద ఫాల్ లేకుండానే క్లోజ్ అయింది. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. అంత స్ట్రాంగ్ గా ఏం లేవు. యుఎస్ మార్కెట్ కానీ, ఏషియన్ మార్కెట్స్ కానీ అండ్ ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా అంత స్ట్రాంగ్ గా అవుట్ పర్ఫార్మ్ చేసేలా ఏం లేవు. కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ మాట చెప్పగానే పోర్ట్ఫోలియో స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాయి, మా పోర్ట్ఫోలియో స్టాక్స్ ఏమో పడుతూ ఉంటే అనుకుంటారు. ఫ్రెండ్స్, అది మంచికే. ఎప్పుడు కూడా ఏ సెక్టారు ఏ స్టాక్ కూడా అలా పెరిగిపోతూ వెళ్ళదు. ఓ 20% పెరిగింది అనుకోండి, 5% 6% కరెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఈసారి ఇంకొక 20% పెరుగుతుంది చూసారా, 30% పెరుగుతుంది చూసారా, అక్కడ మనం హ్యాపీ అవ్వాలి. మళ్ళీ ఈసారి అంత పెరిగాక ఇంకొక 5% 6% ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ మళ్ళీ 10% కరెక్షన్ చూడడం, ఇది స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అండ్ ఇన్ఫాక్ట్ లార్జ్ క్యాప్స్ లో కూడా రెగ్యులర్ గా కనిపించేదే. సో కాబట్టి పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎందుకు పడుతున్నాయి, నిన్న అలానే అన్నారు, ప్రాబబుల్ ఇప్పుడు కూడా మీరు కామెంట్ సెక్షన్ లో చూస్తే ఫస్ట్ కామెంట్ అదే ఎక్కువ ఉంటుంది, లైక్స్ కూడా దానికి ఎక్కువ ఉంటాయి. సో పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎందుకు పడుతున్నాయంటే రీజన్ ఇవే. సెక్టోరియల్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లోకి మూవ్ అవుతూ ఉంటాయి ఫండ్స్ అనేవి. కాబట్టి చాలా టైం బ్యాక్ నుంచి కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో ఫర్దర్ గా గ్రోత్ కంటే లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని విత్ సో మెనీ డేటా ఫ్యాక్టర్స్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. ఇక్కడి నుంచి రాబోతున్న కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మీతో డిస్కస్ చేయాలి. యుఎస్ఏ కి సంబంధించి ప్రెసిడెన్షియల్ డిబేట్స్ అయితే జరుగుతాయి. మన దగ్గర అలా ఉండవు, కానీ వెస్ట్రన్ వరల్డ్ ఎలా ఉంటుందంటే
ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్, వాళ్ళు డిబేట్స్కి అయితే వెళ్తారు. ఇప్పుడైతే CNN లో డిబేట్ ఉంది. బైడెన్ గారు అయితే కన్ఫర్మ్డ్ గా ఉన్నారు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా. బట్ అటు సైడ్ ట్రంప్ గారు ఉంటారా, ఇంకో కొత్త పర్సన్ ఉంటారా అనేది చూడాలి. ప్రాబబుల్లీ ట్రంప్ గారే ఉంటే చైనా రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 60% దగ్గరగా టారిఫ్లు పెంచేస్తా అన్నారు. అండ్ మాస్టర్ చేస్తున్న వాళ్ళకి వీసా, పర్మనెంట్ వీసా రిలేటెడ్ గా, గ్రీన్ కార్డ్ రిలేటెడ్ గా కూడా స్టేట్మెంట్స్ ఏదో చేస్తున్నారు. అండ్ ఇంకేమైనా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఏమైనా చేస్తూ ఉంటే, బికాస్ తను ప్రెసిడెంట్ గా ఉంటున్న పాయింట్ లో ప్రీవియస్ టర్మ్ ది తను గమనించినట్లయితే తను బైడెన్ గారిలా కాదు, ఒక స్టేట్మెంట్ చెయ్యాలా వద్దా అని ఆలోచించి తర్వాత చేసే రకం కాదు. ఎంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయినా ముందు చేసేస్తారు స్ట్రాంగ్ గా. తను అగ్రెసివ్ గా మాటల్లో మాత్రం మెయిన్ మీడియాకి అండ్ సోషల్ మీడియా కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తల్ని ఇచ్చే ప్రెసిడెంట్ తను. ప్రాబబ్లీ తను గెలిచారంటే ఎంతో కొంత మార్కెట్ లో వాలటిలిటీ అయితే మెయింటైన్ అవుతుంది ఫర్దర్ గా. ఇది ఒక ఫస్ట్ ఈవెంట్. అండ్ సెకండ్ ది రీసెంట్ డేస్ లోనే చెప్పాను మీకు ఎందుకు నేను మార్కెట్ ఇక్కడ నుంచి పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని. ఇండియన్ బాండ్స్ ని జేపీ మోర్గన్ వాళ్ళు ఎమర్జింగ్ బాండ్ మార్కెట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉండడం బిగ్ ఈవెంట్ అని. అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రాబబుల్లీ అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అయ్యుండొచ్చు ఓవరాల్ మార్కెట్స్ స్టిల్ మనకి ఇంకా సపోర్టెడ్ గా ఉండడానికి. దీని గురించి వాళ్ళ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంతో పాటు మీరు గమనిస్తే జపాన్ కి సంబంధించిన $N 160 మార్క్ ని బ్రీచ్ చేసింది. ఇది ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నానంటే April 29th సిమిలర్ గా ఇదే జరిగినప్పుడు బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి కలగజేసుకొని ఎన్ఎన్ సపోర్ట్ చేయడానికి, వాళ్ళ కరెన్సీ రిలేటెడ్ గా ఫర్దర్ ఇంపాక్ట్ ని తగ్గించుకోవడానికి చర్యలు అయితే తీసుకున్నారు. ఈసారి కూడా అలాంటి చర్యలు ఉంటే మనకు తెలియదు ఉంటాయో లేదో, ఇప్పుడు వాళ్ళకైతే కలెక్ట్ చేసుకోలేదు. బట్ April 29th ఈ 160 మార్క్ వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అదే మార్క్ దగ్గరికి వస్తుండడం, బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు కానీ కలెక్ట్ చేసుకుని ఏమైనా స్టెప్స్ తీసుకుంటూ ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏషియన్ మార్కెట్స్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ప్రాబబుల్లీ అది కూడా మన ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే తీసుకొస్తుంది. కాబట్టి చూడాలి. జపాన్ కి సంబంధించిన ఎన్ ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతుంటే 160 మార్క్ ని కూడా బ్రీచ్ చేసింది. ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతుంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఇదే పాయింట్ కి వచ్చినప్పుడు చర్యలు తీసుకున్నారు. ఆ టైంలో మార్కెట్ లో కొంత ఫాల్ అయితే కనిపించింది. అదే మళ్ళీ రిపీట్ అవుతుంటే అది కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఒక అన్సర్టనిటీగా అయితే ఉంటుంది. అండ్ ఫైనలీ వాళ్ళ యూఎస్ కి సంబంధించిన Q1 జీడిపి డేటా రిలేటెడ్ గా అప్డేట్ వస్తుంది. అండ్ జాబ్లెస్ క్లెయిమ్ డేటా రిలేటెడ్ గా అప్డేట్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రేపు PCE డేటా, పర్సనల్ కన్సంప్షన్ ఇన్ఫ్లేషన్ డేటా రిలేటెడ్ గా మనకు అప్డేట్ వస్తుంది. అది ఫెడ్ రిలేటెడ్ గా మెయిన్ పాయింట్. కాబట్టి స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఈ ఈవెంట్స్ ని జాగ్రత్తగా గమనించాలి. ఈ సిరీస్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 3,30,000 కాంట్రాక్ట్ దగ్గరగా షార్ట్ సైడ్ ఉన్న FIs కాస్త ఇప్పుడు 2 లక్షల కాంట్రాక్ట్స్ కి పాజిటివ్ సైడ్ వచ్చేసారు. ఆల్మోస్ట్ 67% స్టిల్ మార్కెట్ లో వాళ్ళు లాంగ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్స్ట్రీమ్ లాంగ్స్ అంటే ప్రాబబుల్లీ కొంత ఎక్స్ట్రీమే. లాట్ సైజ్ చేంజ్ అయింది. బట్ ఈ 2 lakh మొత్తానికి మొత్తం ఓన్లీ నిఫ్టీదే కాదు కదా, బ్యాంక్ నిఫ్టీ మిగతావి కూడా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని ఇంక్లూడ్ చేసి చూసినప్పుడు ఇది కొంత ఎక్స్ట్రీమ్ గానే మనం చూడాలి. ఇది 3 lakh మార్క్ దగ్గరకు వచ్చిందంటే దాని అప్పుడు మనం అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చినట్టు. యాజ్ ఆఫ్ నౌ 67% కాబట్టి 70, 75, 80%, 83% దగ్గరగా కూడా లాంగ్స్ బిల్డ్ అయిన రోజులు ఉన్నాయి. సో స్టిల్ కొంత స్పేస్ అయితే ఉంది. బట్ షార్ట్ కవరింగ్ అనే ఒక సూపర్ పాజిటివ్ అండర్లయింగ్ థింగ్ ఇంకా మార్కెట్ లో అయితే లేదు ప్రెసెంట్. బికాస్ మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా మార్కెట్ పెరుగుతుందని లాంగ్స్ నే బిల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి. అండ్ పుట్ కాల్ రేషియో ఆల్మోస్ట్ 1.4% దగ్గరగా వచ్చింది. యూజువల్ గా ఇలా వచ్చిన ప్రతిసారి ఏమవుతుందంటే మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అవుతుంది. కొంత ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ నిఫ్టీ బేస్డ్ గా పడి ఈ మళ్ళీ పుట్ కాల్ రేషియో మళ్ళీ 0.7, 0.6 కి వచ్చేసాక మళ్ళీ ఈసారి భారీగా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇది బుల్ మార్కెట్ లోనే మనం ఉన్నాం ఫర్దర్ గా అనుకుంటే. సో ప్రాబబుల్లీ ఒక కన్సాలిడేషన్ ఫర్ ఫ్యూ డేస్ ఈ పుట్ కాల్ రేషియోని కూల్ ఆఫ్ అయితే చేస్తుంది. ఇది ట్రేడర్స్ కి అండ్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కి కూడా మంచిది. అండ్ ఐ హోప్ మీరు రిలయన్స్ స్టాక్ ని అబ్జర్వ్ చేస్తున్నారని. ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ రిలయన్స్, కొంత టైం బ్యాక్ నేను ఒక 5 స్టాక్స్ ని లార్జ్ క్యాప్ స్పేస్ లో 5 అండర్ వాల్యూడ్ స్టాక్స్ చివరి ఛాన్స్ అనేలా మీకు థంబ్నెయిల్ లో మెన్షన్ చేస్తూ ఒక వీడియోని అయితే చేశాను. అందులో రిలయన్స్, HDFC బ్యాంక్ ఇలా కొన్ని స్టాక్స్ బాగా ఫాల్ లో ఉన్నప్పుడు మనం వాటిని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందులో మీకు నా ఫేవరెట్ స్టాక్ రిలయన్స్ అని చెప్పాను. నేను ఇక్కడ ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే స్టిల్ ఇంకా ఇవి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళలేదు. ప్రాబబుల్లీ మీరు కొత్త నెంబర్ ని చూస్తూ ఉంటారు, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది, ఇంకేం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్, వెళ్ళిపోయింది కదా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అని అనుకుంటారేమో. బట్ ఒక్కసారి ఇక్కడ నేను చార్ట్ పైన ఒకటి మెన్షన్ చేస్తున్నాను చూడండి. October 2021 రిలయన్స్ 2700 దగ్గర ఉంది. రీసెంట్ టైమ్స్ లో కూడా అంటే ఆల్మోస్ట్ 2024 వరకు కూడా కన్సాలిడేట్ అయిన స్టాక్ ఇది. సో ఇంత కన్సాలిడేషన్ తర్వాత, ఇన్ని సంవత్సరాల కన్సాలిడేషన్ తర్వాత వస్తున్న బ్రేక్అవుట్ జస్ట్ 2-3% దగ్గర ఆగిపోదు.
కాబట్టి ఒకవేళ ఇలాంటి స్ట్రాంగ్ గా ఇన్ని ఇయర్స్ పాటు కన్సాలిడేట్ అయి బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ రిలేటెడ్ గా మీరు ఒకవేళ లార్జ్ క్యాప్ స్పేస్ లో రిస్క్ రివార్డ్ ఉంటున్నవి, ఇవేం లైక్ మైక్రో క్యాప్ స్టాక్స్ కాదు కదా ఆర్డర్ లేకపోతే పడిపోవడానికి, ఇవి ఆర్డర్లు ఇచ్చే కంపెనీస్, ఎకానమీతో ఇంటిగ్రేట్ అయిన కంపెనీస్, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే నాట్ ఓన్లీ రిలయన్స్, ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి కూడా చెప్తున్నాను. ఇవాళ మీకు న్యూట్రల్ లో ఉందేమో, లాస్ట్ 5 years లో గమనించండి, ఈ 1600 దగ్గర ఫిబ్రవరి 2021 లోనే ఉంది స్టాక్, అప్పుడే ఉంది అక్కడి నుంచి ఇప్పటికి చూస్తే సుమారు 6% పెరిగినట్టు. ఎప్పటి నుంచి? ఫెబ్ 2021 నుంచి 2024 ఈ పాయింట్ వరకు రీసెంట్ డేస్ లో 25% పెరిగిన తర్వాత చెప్తున్నాను. అయినా సరే చూసినా 6% స్టాక్ పెరిగినట్టు. సో ఇవి ఎక్స్పెన్సివ్ గా వెళ్ళలేదు. కాబట్టి ఎవరైనా ఈ వీడియోని చూడనట్లయితే స్టిల్ ఇది ఇంకా అట్రాక్టివ్ గానే ఉంది, ఈ వీడియోకి ఇంకా వాల్యూ ఉంది. బికాస్ కొన్ని వీడియోస్ ఉంటాయి చేసిన తర్వాత స్టాక్స్ బాగా పెరిగిపోయి ఉంటాయి, కాబట్టి నేను తర్వాత ఆ వీడియోస్ ఎప్పుడు కూడా స్టాక్స్ గురించి మాట్లాడినవి మళ్ళీ నేను ఎప్పుడు న్యూస్ వీడియోలో డిస్కస్ చేయను. బట్ ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి వాళ్ళ అనాలిసిస్ చేసుకొని ఫర్దర్ గా డెసిషన్స్ తీసుకోవడానికి స్టిల్ ఈ వీడియోకి ఇంకా వాల్యూ ఉందనేది నా ఒపీనియన్. ఈ వీడియో యొక్క లింక్ ఎండ్ కార్డ్స్ లోను, డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లోను అన్నిటి దగ్గర ఇస్తున్నాను. మీ ఫ్రీ టైంలో మస్ట్ గా వాచ్ చేయండి, మీకు కొన్ని క్వాలిటీ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇందులో దొరకచ్చు. అండ్ ఇదంతా ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేయడానికి కూడా ప్రధానమైన కారణం. ఇఫ్ ఇన్ కేస్ అందులో మనం మాట్లాడుకున్న రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇతర స్టాక్స్ ఏవైతే ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడుకున్నామో వాటిల్లో ఫర్దర్ గా అలాంటి మూనే కంటిన్యూ అవుతుంది అని మనం అనుకుంటే దెన్ ఆబ్వియస్లీ నిఫ్టీ కూడా పెరగాలి కదా, దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా పెరగాలి కదా. పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా బ్రేక్అవుట్ కి హెచ్డిఎఫ్సి అనేది ఒక ప్రధానమైన కారణం అవుతుంది. రీసెంట్ గా ఆల్మోస్ట్ ఒక 3000 పాయింట్స్ ఆర్ 4000 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ పెరిగితే అందులో మెజారిటీ కాంట్రిబ్యూషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దే. అంతెందుకు నిఫ్టీ ఇప్పుడు రీసెంట్ గా 1000 పాయింట్స్ పెరిగిందని చెప్తున్నాను కదా, అందులో మోర్ దెన్ 350 పాయింట్స్ దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దే కాంట్రిబ్యూషన్ ఉంది. సో కాబట్టి ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్దర్ గా పెరుగుతూ వెళ్తే, ఎందుకు పెరుగుతూ వెళ్తే అని అజంప్షన్ లోకి వెళ్తున్నారు, ఎందుకు పెరగాలని మీరు నన్ను క్వశ్చన్ మార్క్ వేస్తే మీకు ఆన్సర్ తెలియాలనే ఇందాక చూపించాను. 2021 నుంచి 2024 వరకు కన్సాలిడేట్ అయ్యే స్టాక్స్, నాట్ డైలీ, నాట్ వీక్లీ, నాట్ మంత్లీ, ఇయర్లీ కూడా కాదు, మల్టీ ఇయర్ కన్సాలిడేషన్ జరిగింది వాటిల్లో. అంటే ఆ ఇయర్స్ మొత్తంలో నేను మీకు ఆ వీడియోలో చెప్పాను ఇంకా డీటెయిల్డ్ గా ఎలా వాళ్ళ రెవెన్యూస్, ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అయినా సరే స్టాక్ ప్రైసెస్ ఇంప్రూవ్ అవ్వలేదు, వాల్యుయేషన్స్ ఎలా అట్రాక్టివ్ గా ఉన్నాయని. ఆ వీడియోని వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ స్టాక్స్ బ్రేక్అవుట్ అవుతుంటే ఫర్దర్ గా కూడా మన మార్కెట్స్ లో ఇంకా అప్ సైడ్ మూవ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి నేను ప్రైస్ యాక్షన్ నాకు నెగిటివ్ గా చెప్తున్నా, మార్కెట్ ఫాల్ అవుతుందని ఎలా ఇండికేషన్ ఇస్తున్నా. చాలా మంది ట్రేడర్స్ సోషల్ మీడియా అంతా కూడా మార్కెట్ ఫాల్ గురించి డిస్కస్ చేస్తున్నా. నాకు కొన్ని లార్జ్ క్యాప్ స్పేస్ లో స్టిల్ మూవ్ రాకపోతూ ఉండడం అండ్ వాటిల్లో రీసెంట్ టైమ్స్ లో బ్రేక్అవుట్ రావడం, బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఇండియన్ మార్కెట్స్ కి బిగ్ అడ్వాంటేజ్ వచ్చేలా గ్లోబల్ గా చేంజెస్ జరుగుతూ ఉండడం, ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కంట్రోల్లో ఉండడం అండ్ ప్రాబబులీ అంతా బాగుంటే మనం వడ్డీ రేట్లు కట్ చేయొచ్చని ఎలా ఆర్బీఐ వాళ్ళు డిస్కషన్స్ చేస్తూ ఉండడం, రీసెంట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా కూడా 1 నుంచి 2 రేట్ కట్స్ ఉంటాయని ఎలా యూబీఎస్ వాళ్ళు కానీ ఇతర సెంట్రల్ బ్యాంక్స్ కానీ అభిప్రాయపడుతూ ఉండడం, ఇవన్నీ నాకు ఎలా కనిపిస్తున్నాయంటే ఎప్పటి నుంచో మన మార్కెట్స్ ని తక్కువగా చూసి బయటకు వెళ్ళిపోయిన ఎఫ్ఐఎస్ కి ఇంకొక ఆప్షన్ లేకుండా వాళ్ళు మనీని మార్కెట్ లోకి తీసుకొచ్చే ఫోర్స్ఫుల్ ఈవెంట్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా నేను మార్కెట్ రిలేటెడ్ గా చాలా యాంగిల్స్ లో చూసి ఈ ప్రాస్పెక్ట్స్ వర్కౌట్ అవ్వచ్చు. కాబట్టి ఈ పాయింట్స్ లో మనం మార్కెట్ లో స్టాక్స్ నుంచి బయట ఉండకూడదు, స్టాక్స్ లోనే మనం ఇన్వెస్టెడ్ గా ఉండాలని నేను కన్విక్షన్ బిల్డ్ చేసుకోవడానికి నాకు ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా కనిపించాయి. ఇవి నేను ఇన్నిసార్లు రిపీటెడ్ గా వీడియోస్ లో చెప్పడానికి కూడా ప్రధానమైన కారణం. ఎవరైనా స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే మేబీ ఇది రైట్ టైం కాదేమో, ఈ లాజిక్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లీ నేను అంత భయపడాల్సిన నీడ్ లేదేమో అన్నాక కన్విక్షన్ తో ఉంటారని ఇన్నిసార్లు నేను మీకు ఇది చెప్తున్నాను. ఐ హోప్ నేను మిమ్మల్ని విసిగించట్లేదని. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను కదా, ప్రాబబ్లీ మీలో చాలా మంది ఒక 2-3 సంవత్సరాల నుంచి చాలా వీడియోస్ చూసి ఈక్విటీస్ లో డబ్బులు వస్తుంది, ఈక్విటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ గా ఇతర వాటికంటే రిటర్న్స్ వస్తాయని ఎలా నమ్మకంతో మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అండ్ పెరుగుతున్నంత వరకు మీరు ఎవరిని క్వశ్చన్ చేయరు, ఈవెన్ మిమ్మల్ని కూడా మీరు క్వశ్చన్ చేసుకోరు. బట్ నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని మీరు మార్కెట్ ఫాల్ కి రెడీగా ఉంచుకోండి. ఒక 3%, 5%, ఇన్ ద వర్స్ట్ కేస్ ఏదైనా గ్లోబల్ గా జరుగుతుంటే 10%. ఆ డే రోజు డబ్బులుంటే కొనడం కానీ అమ్మేసి ఓకే ఇదేదో పెద్ద జరిగిపోయేలా ఉంది, మార్కెట్ 0కి వెళ్ళిపోతుంది, 50% ఫాల్ అవుతుంది, 80% ఫాలో అవుతుందని కంగారు పడకుండా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. యాజ్ ఎ బిగినర్స్ ఈ ఒక్క దాంట్లో మీరు ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటే, ఈ ఒక్క దాంట్లో మీరు ట్రాప్ అవ్వకుండా ఉంటే చాలు, మార్కెట్ మిమ్మల్ని ఫ్యూచర్ లో కింగ్ లా చూసుకుంటుంది. కానీ ఒక్క దాంట్లో మీరు ట్రాప్ అయ్యి పెరిగిపోతున్నప్పుడు మంచిగా పైన కొనేసి పడిపోతున్నప్పుడు ఏదో చిన్న రీసెంట్ గా కూడా ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఈవెంట్ వచ్చింది, బాగా పడిపోతుంటే చాలా మంది భయపడి ఎగ్జిట్ అయిపోయారు. అలాంటి వాటిల్లో మీరు ఎగ్జిట్ అయిపోతూ ఉంటే మాత్రం ప్రాబబ్లీ మీరు వర్స్ట్ మిస్టేక్ చేస్తున్నట్టు మార్కెట్ లో. సో
ఫాల్ కి ప్రిపేర్డ్ గా ఉండండి. ఫాల్ వచ్చినప్పుడు నేను ఏమీ చేయకూడదని. జస్ట్ మీరు ఎందుకు కొంటున్నారు, వేటిని కొంటున్నారు అండ్ అవి ఎందుకు పెరుగుతాయి అనుకుంటున్నారు, వీటి రిలేటెడ్ గా మాత్రమే వర్క్ చేయండి, కానీ ప్రైజెస్ గురించి వద్దు. అండ్ వాళ్ళ నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ అయితే జరిగింది. నిన్న ఏ స్టాక్స్ లోకి డబ్బులు వస్తుంది, ఏ స్టాక్స్ నుంచి డబ్బులు వెళ్తుంది అనే డేటా అయితే చూసాం. బట్ అది క్లియర్ గా లాస్ట్ 30 minutes లో ఏం స్ట్రాంగ్ గా రిఫ్లెక్ట్ అయినట్లు ఏం కనిపించలేదు. ప్రాబబ్లీ లిక్విడిటీ స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఈ ఇన్ఫ్లోస్ కూడా అంత పెద్ద పోర్షన్ లో లేకపోతూ ఉండడం, లాస్ట్ అవర్ లో ఆర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో పెద్ద వోల్టైలిటీ ఏం వీటిలో మనకి అప్లై అవ్వలేదు. అండ్ ఫర్దర్ గా నేను మార్కెట్ ని ఎలా గమనిస్తున్నాను, రీసెంట్ టైమ్స్ లోనే చెప్పాను 23,750 మార్కెట్ అబోవ్ వచ్చి సస్టైన్ అవుతూ ఉంటే దెన్ 24,214 అయితే నేను రెసిస్టెన్స్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని. యూజువల్ గా ఈ రౌండ్ ఆఫ్ నెంబర్స్ ఆర్ సైకలాజికల్ నెంబర్స్ లైక్ 23, 24, 25, 22 వీటి దగ్గరే మార్కెట్ రాగానే కన్సాలిడేట్ అయ్యేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే అందరూ అక్కడ కన్సాలిడేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, కాల్ సెల్ చేసిన వాళ్ళని ట్రాప్ చేయాలని, పుట్ బై చేసిన వాళ్ళని ట్రాప్ చేయాలని, అక్కడి నుంచి ఒక 1% దగ్గరగా మూవ్ అవుతుంది. అంటే 0% నుంచి 1% వరకు కూడా, అంటే 24,000 నుంచి 24,240 వరకు కూడా మార్కెట్ లో కూల్ ఆఫ్ అవడానికి ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న స్ట్రాంగ్ ర్యాలీ రిలేటెడ్ గా ప్రాఫిట్ బుకింగ్ ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గతంలో అయితే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా జరుగుతూ వచ్చింది. నేను 18,000 నుంచి గమనిస్తూ వస్తున్నాను ఈ సినారియో అంతటిని. ఒక్కొక్క దగ్గర అయితే రౌండ్ ఆఫ్ నెంబర్ దగ్గర నుంచి 0.5% దగ్గర అయిపోయేది, ఒక దగ్గర పాయింట్స్, కొన్ని దగ్గర 0.7% అని, కొన్ని దగ్గర 0.8, కొన్ని దగ్గర 0.9, ఇలా దగ్గరగా చూస్తున్నప్పుడు రీసెంట్ డేస్ లో ఎక్కువగా 1% దగ్గరగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ పాయింట్ నుంచి రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయి ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్తుంటే 24,240 వరకు కూడా వెయిట్ చేయదు. 24,180, 170 దగ్గర నుంచి వస్తున్నప్పుడు కొంచెం బయట ఉండి దగ్గరకు వచ్చేసాం కదా, 24,240 వరకు వెళ్ళిపోయినట్టే కదా, ఆ లెవెల్ అబౌవ్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయండి. వెళ్తే ఎంతవరకైనా వెళ్ళనివ్వండి ఇంట్రాడేలో, బట్ ఆ లెవెల్ అబౌవ్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయండి. బిలీవ్ మీ, రాంగ్ అయితే మహా అయితే ఇంకొంచెం అప్ సైడ్ వెళ్తుంది, అక్కడ కన్ఫర్మేషన్ ఉంటే ఫర్దర్ గా మనం బులిష్ గా చూడొచ్చేమో. బట్ అక్కడి నుంచి సడన్ గా ఏదైనా బిగ్ ఫాల్ ప్రీవియస్ గా మీరు గమనించుంటే ఇలా ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుంచి స్ట్రాంగ్ గా ఒక 1,000 పాయింట్స్ కొన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ దగ్గరగా మార్కెట్ ఫాల్ అయింది. కాబట్టి ఈ జోన్ అబోవ్ మార్కెట్ సస్టైన్ అయ్యాక ఇది ఎలాగో మంచి రెసిస్టెన్స్ గా యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనం రాంగ్ అయ్యి ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తుంది అనుకోండి, ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా సేమ్ బులిష్ వ్యూ ని కంటిన్యూ చేయొచ్చు. ఎల్స్ రేపు ఏదైనా గ్యాప్ అప్ అయి ఈ జోన్ దగ్గరకు వస్తుంటే మాత్రం బుల్స్, ఇప్పటి వరకు నేను స్ట్రాంగ్ గా బులిష్ గా అని చెప్తున్నాను కదా, ఈ లెవెల్ అబోవ్ వరకు వెయిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇది నిఫ్టీ పరంగా. బట్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే కొంత కన్సాలిడేషన్ లాస్ట్ 2 days లో కనిపించింది. నిన్న కన్సాలిడేట్ అయింది, కొంత పెరిగి కన్సాలిడేట్ అయింది. బట్ ఇవాళ కూడా ఎక్కడ స్ట్రాంగ్ మూవ్ అని లేకుండా కన్సాలిడేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే కన్సాలిడేషన్ ఫర్దర్ గా కూడా 1 or 2 days అయ్యి ఈ రీసెంట్ హైన్ కానీ బ్రేక్ చేస్తే ఫర్దర్ గా అప్ సైడ్ టువర్డ్స్ 53,400 and 800 మార్క్స్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా అయితే మనకు కనిపిస్తున్నాయి. లెట్స్ సీ. పర్సనలీ నేనైతే బులిష్ గానే ఉన్నాను. బట్ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు కొంత కన్సాలిడేషన్ ఆర్ కొంత డిప్ మార్కెట్ లో కనిపించవచ్చు. ఆ డిప్స్ తో నేనైతే మార్కెట్ బేరిష్ గా వెళ్తుందని అయితే అనుకోను. బికాస్ నేను మీకు చాలా రీజన్స్ చెప్పాను మార్కెట్ నేను ఎందుకు పాజిటివ్ గా చూస్తున్నానని. దట్స్ ఫర్ పొజిషనల్ అండ్ ఫర్ లాంగ్ టర్మ్. ఈ ఇంట్రాడే కోసం కాదు, నెక్స్ట్ పెరుగుతుందని కాల్స్ ని పుట్స్ ని ట్రేడ్ చేసుకోవడానికి. ఈ లాంగ్ టర్మ్ వ్యూ ని బట్టే రెసిస్టెన్స్ దగ్గర కొంత జాగ్రత్తగా ఉండడం, సపోర్ట్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మార్కెట్ ఫర్దర్ గా మూవ్ అవుతుందని ఎలా కన్విక్షన్ బిల్డ్ చేసుకోవడం, ఇది ట్రేడింగ్ లో అప్లై చేసుకుంటాను. బట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఇన్వెస్టర్స్ క్లియర్ గా చెప్తున్నాను, ఇప్పటి వరకు పెరిగినంత ఎక్కువగా పెరగకపోవచ్చేమో, బట్ మార్కెట్ ఈ పాయింట్లో కూడా నాకు టూ మచ్ ఎక్స్పెన్సివ్గా అనిపించట్లేదు. ఇంకా నేను ఇన్వెస్ట్ చేసే మార్కెట్లో ఉండాలి, ఇంకా నేను హోల్డ్ చేసుకుంటూనే వెళ్ళాలి స్టాక్స్ని, ఇంకా బెటర్ రిటర్న్స్ నాకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఎలా ఎకానమీ రిలేటెడ్గా మ్యాక్రో అండ్ మైక్రో డేటా పాయింట్స్ చూస్తున్నప్పుడు ఫర్దర్గా కమింగ్ మంత్స్లో ఏం జరగడానికి ప్రాబబిలిటీ ఉంటుందని అసెస్మెంట్స్ చేసుకుంటున్నప్పుడు అయితే నాకు స్ట్రాంగ్ కన్విక్షన్ అయితే ఉంది మార్కెట్ రిలేటెడ్గా ఫర్దర్గా కూడా మంచి డేస్ ఉన్నాయని. ఇది పర్సనల్గా నా వ్యూ, రెస్ట్ మీ ఇంట్రెస్ట్ అండ్ మీ అనాలిసిస్ ని బట్టి ఉంటుంది. అండ్ ఈవెన్ ఇది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటి వరకు భారీగా మార్కెట్లు పెరిగాయి, ఇంకేం పెరుగుతాయి? మేబీ 1 or 2 years కన్సాలిడేట్ అవ్వచ్చు, కరెక్షన్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారా? లేదు, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ పాటు, అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 years పాటు కూడా ఇదే మొమెంటం, ఇంత మొమెంటం కాకపోయినా దీనికి రిలేటెడ్ మొమెంటమే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బుల్ మార్కెట్ గా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, సో దట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చెప్తున్న డేటా పాయింట్స్ ని మన వాళ్ళు కూడా, బిగినర్స్ కూడా చూసి నా ఒక్కరి వ్యూని బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా మీరు చెప్తున్న దాన్ని కూడా కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మన వాళ్ళకి కూడా ఈ డేటా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. యాజ్ ఏ ఇన్వెస్టర్ మీరు కొన్ని విషయాల్ని అర్థం చేసుకుంటున్నారు అనుకోండి, మార్కెట్ లో ఉన్న చాలా నాయిస్ ని మీరు పక్కనుంచొచ్చు. అందులో ప్రధానమైనది ఇండియన్ బాండ్ మార్కెట్ ని జేపీ మోర్గన్ వాళ్ళు వాళ్ళ ఎమర్జింగ్
ఎమర్జింగ్ బాండ్ మార్కెట్ ఇండెక్స్ లోకి యాడ్ చేస్తారన్న దాని రిలేటెడ్ గా ఎందుకు మన మార్కెట్స్ కి ఇండియన్ ఎకానమీకి పాజిటివ్ అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది ఫ్రమ్ June 28 జేపీ మోర్గన్ వాళ్ళకి సంబంధించిన ఎమర్జింగ్ మార్కెట్స్ కి సంబంధించిన బాండ్ ఇండెక్స్ లో ఇండియన్ బాండ్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ప్రతి నెల 1% పెంచుకుంటూ వెయిటేజ్ ని పెంచుకుంటూ బై మార్చ్ 2025 నాటికి 10% వెయిటేజ్ ని జేపీ మోర్గన్ వాళ్ళు వాళ్ళ బాండ్ ఇండెక్స్ రిలేటెడ్ గా ఇస్తారు ఇండియాకి అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది నేను మీకు చాలా సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరే ఉన్నారు, ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. ఎగ్జాంపుల్ నిఫ్టీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీ ఒపీనియన్ ఏంటి? మంచిగా ఉంటున్న స్టాక్స్ ని ఎన్ఎస్సి వాళ్ళని సెలెక్ట్ చేయమని టాప్ 50 స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్తున్నట్టు. అలానే గ్లోబల్ గా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఏ కంట్రీస్ బాండ్స్ బాగున్నాయి, ఏ కంట్రీస్ సరిగ్గా పర్ఫార్మ్ చేస్తున్నాయి, వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, వాళ్ళ గ్రోత్ ఏంటి, వాళ్ళ స్టెబిలిటీ కరెన్సీ రిలేటెడ్ గా ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు స్టడీ చేయలేరు కదా ఫారెన్ వాళ్ళు. కాబట్టి కొన్ని ఇండెక్స్లు ఉంటుంటాయి అండ్ ఇవి కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తుంటాయి. అలా మెయింటైన్ చేస్తున్న వన్ ఆఫ్ ద ఇండెక్స్ జేపీ మోర్గన్ వాళ్ళకి సంబంధించిన గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్. దాని యొక్క వాల్యూ ఎంతో తెలుసా? $300 బిలియన్. $300 బిలియన్ వర్త్ ఆఫ్ వాల్యూ ఉంటున్న ఇండెక్స్ లోకి మన ఇండియన్ బాండ్స్ కి బై మార్చ్ 2025 నాటికి 10% వెయిటేజ్ వస్తుందంటే సుమారుగా $30 బిలియన్ ఆఫ్ ఫండ్స్ బై మార్చ్ 2025 నాటికి ఇండియన్ బాండ్ మార్కెట్ లోకి ఫ్లో అవుతున్నట్టు. ఇవి అన్ని బాండ్స్ లోకి వెళ్ళిపోతాయంటే కాదు, FAR అంటారు, ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్. ఈ సెగ్మెంట్ లో క్వాలిఫై అవుతున్న బాండ్స్ లోకే డబ్బులు ఫ్లో అవుతాయి. మరి మన ఇండియాలో అలాంటి బాండ్స్ ఉన్నాయా? ఉంటే ఎంత వాల్యూ ఉన్నాయంటే ఉన్నాయి. $400 బిలియన్ కి సంబంధించిన ఫార్ బాండ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. యాక్చువల్ గా ఇదంతా జరగకపోను, అంటే ఇంత పాజిటివిటీ మన ఇండియన్ బాండ్స్ రిలేటెడ్ గా రాకపోను. కానీ Feb 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ అండ్ కీ డెసిషన్ తీసుకున్నారు. అంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే ఇండియన్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ వాళ్ళు చేయాలనుకుంటే కేవలం 5% కే లిమిట్ చేసేవాళ్ళు. కానీ Feb 2020 ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే కొన్ని బాండ్స్ లో, అది ఏం బాండ్స్ ఇందాక అనుకున్న ఫార్ అనుకున్నామా, ఫార్ బాండ్స్, ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ లో ఉన్న బాండ్స్, ఆ బాండ్స్ లో ఏ లిమిట్ లేకుండా 5 కాదు, 10 కాదు, 20 కాదు, ఏ లిమిట్ లేకుండా ఎంత పర్సెంట్ అయినా FIS ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనేలా అప్డేట్ చేస్తుండేసరికి ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో జేపీ మోర్గన్ వాళ్ళు వాళ్ళ ఎలైట్ బాండ్ లిస్ట్ లోకి మనల్ని కూడా యాడ్ చేసుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు గమనించండి, ఈ డెసిషన్ తీసుకోక ముందు పెద్దగా ఇన్ఫ్లోస్ లేవు బాండ్ మార్కెట్స్ లోకి. బట్ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత నుంచి గ్రాడ్యువల్ గా అవుట్ ఫ్లోస్ తగ్గి ఇన్ఫ్లోస్ పైకి స్ట్రాంగ్ గా FIS తగ్గించి డబ్బులు అయితే మార్కెట్స్ లోకి వస్తున్నాయి. దీని కారణంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్, కరెన్సీ రిలేటెడ్ గా స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి డెసిషన్ తర్వాత జేపీ మోర్గన్ వల్ల ఈ అప్డేట్ తర్వాత మీరు గమనిస్తే ఏషియన్ మార్కెట్స్ కి సంబంధించిన ఇతర కరెన్సీస్ అన్ని కొంత ఎక్కువ డిప్రిషియేట్ అయ్యాయి. కానీ మన రూపీ రిలేటెడ్ గా కొంత స్టెబిలిటీ కనిపిస్తుంది. ఇన్ ఎంటైర్ ఏషియా రూపీ అనేది సెకండ్ స్ట్రాంగెస్ట్ ఏషియన్ కరెన్సీ. ఎలా అడ్వాంటేజ్ వస్తుంది? వాళ్ళు బాండ్ మార్కెట్ లోకి డబ్బులు పెడుతున్నారంటే మరి అవి డాలర్స్ రూపీస్ గా మారుతున్నట్టే కదా. నెంబర్ ఆఫ్ డాలర్స్ ఇండియన్ మార్కెట్ లోకి ఫ్లో అవుతూ రూపీస్ గా మారుతూ ఉంటే ఇండియన్ రూపీస్ స్ట్రెంథెన్ అవుతుంది. అదే కాదు, దీని కారణంగా బాండ్ ఈల్డ్స్ డౌన్ అవుతాయి. ఈల్డ్లు పడుతున్నాయంటే గవర్నమెంట్ డబ్బులు రేస్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన నీ లేదు. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ గవర్నమెంట్ కి తగ్గుతుంది అండ్ తద్వారా కార్పొరేట్స్ కూడా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ యాక్సెసిబిలిటీ పెరుగుతుంది అండ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇవంతా కూడా ఇండియన్ ఎకానమీని స్ట్రాంగ్ చేయడానికి, ఇండియన్ ఎకానమీలో లిక్విడిటీని ఉంచడానికి, మోర్ ఇంపార్టెంట్లీ రూపీని స్ట్రెంథెన్ చేయడానికి, జీడిపి గ్రో అవడానికి కూడా ఇండైరెక్ట్ గా త్రూ గవర్నమెంట్ స్పెండింగ్స్, గవర్నమెంట్ కి డబ్బులు కావాలనుకుంటే త్రూ బాండ్ మార్కెట్ యాక్సెసిబిలిటీ ఉంటే స్పెండింగ్ పెరుగుతుంది. తద్వారా క్రియేట్ అవుతున్న అసెట్స్ ఓవరాల్ జీడిపి రిలేటెడ్ గా గ్రోత్ ని తీసుకురావడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఓవరాల్ ఈ ఫినామినా నాట్ ఓన్లీ ఫ్రమ్ జేపీ మోర్గన్, మీకు గుర్తుంటే మార్చ్ 5, 2024 బ్లూంబర్గ్ వాళ్ళు కూడా వాళ్ళ ఎమర్జింగ్ మార్కెట్ లోకల్ కరెన్సీ గవర్నమెంట్ ఇండెక్స్ లో కూడా ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని యాడ్ చేస్తున్నట్టు, అక్కడ కూడా 10% ఇస్తున్నట్టు మనకి వెయిటేజ్. ఇది జనవరి 2025 లో స్టార్ట్ అవుతుంది, Jan 31, 2025. సో అక్కడ 10% అంటే $30 బిలియన్ కాదు, $3 బిలియన్. అది కొంత చిన్న ఇండెక్స్ కంపేర్డ్ విత్ జేపీ మోర్గన్. ఎనీవే, అక్కడ ఒక $30 బిలియన్, ఇక్కడ ఒక $3 బిలియన్, టోటల్ గా $33 బిలియన్ కమింగ్ టైమ్స్ లో లిక్విడిటీ ఇండియన్ మార్కెట్స్ లో త్రూ బాండ్స్ గవర్నమెంట్ కి, ఇండియన్ ఎకానమీకి, జీడిపికి అండ్ కరెన్సీకి సపోర్ట్ చేస్తుంది. అంటే అది ఓవరాల్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా తీసుకుంటాయి. కాబట్టి ఈ ఒక్క ఆస్పెక్ట్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఫండమెంటల్స్ లో ఫర్ ద షార్ట్ టర్మ్ స్ట్రాంగ్ బేస్ పాయింట్ గా యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంత డీటెయిల్డ్ గా నేను మీకు ఈ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అసలు ఏంటి, ఎందుకు బెనిఫిట్ అని. ఐ హోప్ మీకు ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటుందని. ఒకవేళ అనిపిస్తే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్, ఇవాళ జరిగిన బిగ్ డీల్ గురించి మాట్లాడుకోవాలి. అల్ట్రాటెక్ అలాగే ఇండియా సిమెంట్స్. ఇండియా సిమెంట్స్ ఒక మార్కెట్ క్యాపిటల్ గుర్తుంచుకోండి 9,000 crores దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు జరిగిన డీల్, అల్ట్రాటెక్ వాళ్ళు ఇండియా సిమెంట్స్ లో 23% దగ్గరగా వాటా అంటే 7,06,00,000
lakh షేర్స్ దగ్గరగా ఇవాళ బ్లాక్ విండోలో కొన్నారు. ఎవరి దగ్గర నుంచి కొన్నారు? మరి రాధాకిషన్ దమాని గారి దగ్గర నుంచి కొని ఉండాలి. తన దగ్గర 20% పైగా వాటా ఉంది. ప్రమోటర్స్ దగ్గర నుంచి కొని ఉండాలి. 28% దగ్గరగా వాటా వాళ్ళ దగ్గర ఉంది. బ్లాక్ విండోలో జరిగింది కాబట్టి ఒక బిగ్ ప్లేయర్ వీళ్ళకి అమ్ముండాలి. మరి అది ఎవరనేది NSE బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ ఎండ్ లో మనకు అప్డేట్ అవుతుంది. బట్ ఇలా కొంటున్న ఈ 23% వాటాతో అల్ట్రాటెక్ వాళ్ళకి టోటల్ గా ఇండియా వైడ్ గా 140 మిలియన్ టన్స్ పర్ యానం కెపాసిటీ ఉంటున్నా సౌత్ లో వాళ్ళకున్నది ఇప్పటి వరకు కేవలం 20.5 మిలియన్ టన్ పర్ యానం మాత్రమే. నెక్స్ట్ కేశోరామ్ రిలేటెడ్ గా ఉంటున్న కెపాసిటీస్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇండియా సిమెంట్స్ రిలేటెడ్ గా ఉంటున్న 14.45 మిలియన్ టన్ పర్ యానం దగ్గరగా కెపాసిటీ యాడ్ అవుతుంటే టోటల్ గా ఇప్పుడు సౌత్ లో ఓన్లీ సౌత్ గురించి మాట్లాడుతున్నాను. అల్ట్రాటెక్ వాళ్ళకి 45 మిలియన్ టన్ పర్ యానం దగ్గరగా కెపాసిటీ దొరుకుతున్నట్టు. దీంతో వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్ గా సౌత్ లో వీళ్ళకి బిజినెస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఏ వాల్యుయేషన్ లో జరిగిందనేది మీరు గమనించాలి. 1870 crore పెట్టారు ఈ 23% వాటాకి. 267 రూపీస్ పర్ షేర్ లెక్కన కొంటుంటే ఇది జరిగిన వాల్యుయేషన్ ఈవీ పర్ టన్ లెక్కన మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే బయటికి వెళ్ళి ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, సిమెంట్ ప్లాంట్ పెట్టడానికి అయ్యే ఖర్చు కంటే కూడా ఈ వాల్యుయేషన్ అట్రాక్టివ్ గా జరిగినట్టు. ఇదే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో వీళ్ళేం కొనేలేదు కంపెనీలో వాటాని. అండ్ ప్రాబబుల్లీ ఇది ఇక్కడితో ఎండ్ అవ్వదు, ఈ 23% తో ఎండ్ అవ్వదు. ఫర్దర్ గా కూడా కొంటూ ఇండియా సిమెంట్స్ రిలేటెడ్ గా కొంత మెజారిటీ కంట్రోల్ ని అల్ట్రాటెక్ వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నిస్తారు. అండ్ ఇది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా సిమెంట్స్, ఇతర చిన్న సిమెంట్ కంపెనీస్ అన్నిటికి కూడా ఈ పెద్ద కంపెనీస్ లైక్ అల్ట్రాటెక్ వాళ్ళు కానీ, అంబుజా ప్లస్ ఏసీసీ ఈ ఆదాని వాళ్ళు ఉన్నారా వాళ్ళు కానీ, వీళ్ళందరూ పెద్ద కంపెనీస్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సిమెంట్ కంపెనీస్ చిన్న కంపెనీస్ ని ఎక్వైర్ చేసే ప్రయత్నంలో కూడా చాలా వరకు సిమెంట్ స్పేస్ లో కమింగ్ టైమ్స్ లో మనకు ఒక స్ట్రాంగ్ బజ్ అయితే ఉంటుంది చిన్న సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా. సో ఓవరాల్ సౌత్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ని అయితే కోరుకుంటున్నారు. ప్రాబబ్లీ ఇక్కడ ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఎక్కువ స్పెండింగ్ జరుగుతుందని నమ్ముతున్నట్లున్నారు. ఒకవేళ సిమెంట్ స్పేస్ లో సౌత్ లో మీరు ఎవరైనా చిన్న కంపెనీలో స్టడీ చేయాలనుకుంటుంటే దెన్ కేసీపీ సిమెంట్స్ ని స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించవచ్చు. అండ్ వీళ్ళకి అమరావతి రిలేటెడ్ కన్స్ట్రక్షన్స్ కూడా బెనిఫిట్ చెందడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నాట్ ఓన్లీ కంపెనీ, ఇంకేమైనా చిన్న సిమెంట్ కంపెనీస్ అట్రాక్టివ్ గా ఉంటున్నా లాజికల్ గా థీమ్ అప్లై చేసి స్టడీ చేయండి. ఇంకో విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి, సిమెంట్ కంపెనీస్ లో చాలా వరకు కంపెనీస్ డైవర్సిఫైడ్ గా ఉంటాయి. ఈ కేసీపీ వాళ్ళకు కూడా ఓన్లీ సిమెంట్ కాదు, ఇతర బిజినెస్ లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏ కంపెనీ గురించి అయితే ఇందాక మాట్లాడుకుంటున్నామా ఇండియా సిమెంట్స్ అని, వీళ్ళకి రెన్యూవబుల్ బిజినెస్ ఉంది, షిప్పింగ్ అసెట్స్ కూడా ఉన్నాయి. కానీ వాటి ద్వారా వీటికి ఎంత రెవెన్యూ వస్తుంది అండ్ వీళ్ళకున్న సిమెంట్ బిజినెస్ ఏ వాల్యుయేషన్ లో ఉంది, దానికి కరెంట్ మార్కెట్ క్యాపిటల్ జస్టిఫై చేస్తుందా లేదా, అండ్ క్యాష్ ఇన్ బుక్స్ ను కూడా గమనించండి. అది మార్కెట్ క్యాపిటల్ లో దాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసే వాళ్ళ వాల్యుయేషన్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఏ సెగ్మెంట్స్ లో బిజినెస్ చేస్తున్నారు, అందులో కేవలం సిమెంట్ బిజినెస్ ఎంత, రెండవది అది ఏ వాల్యుయేషన్ లో ఉంది, మీన్స్ ఆ ఒక్కదానికి మాత్రమే రెవెన్యూస్ ని చూసుకుంటూ వస్తే ఇతర కంపెనీస్ తో కంపేర్ చేస్తే అది ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ ఓవరాల్ పి సరిగానే ఉందా లేదా, అండ్ వాళ్ళ క్యాష్ ఇన్ బుక్స్ ఎంత ఉంది, ఆర్ డెట్ ఉంటున్న కంపెనీ అయితే వాళ్ళకి ఎంత డెట్ ఉంది, ఇది కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని వాల్యుయేషన్ చూసుకొని సిమెంట్ ప్లేయర్స్ రిలేటెడ్ గా స్మాల్ సిమెంట్ ప్లేయర్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా స్టడీ చేస్తున్నా కొంత బెటర్ గ్రోత్ ఈ సిమెంట్ స్పేస్ లో కమింగ్ టైమ్స్ లో కూడా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఫోకస్ ఆన్ స్మాల్ ప్లేయర్స్, ఎందుకంటే ఆటోమేటిక్ గా వాళ్ళని పెద్ద ప్లేయర్స్ అక్వైర్ చేసే స్టేజ్ కే వెళ్తారు. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, అల్ట్రాటెక్ వాళ్ళు బయటకు వెళ్ళి ఒక సిమెంట్ ప్లాంట్ ని పెట్టే బదులు ఎక్విజిషన్ చేసుకుంటేనే వాళ్ళకి ఇంకా అట్రాక్టివ్ గా వాల్యుయేషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా కొత్తగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం కంటే ఆల్రెడీ ఉన్న అసెట్స్ ని అక్వైర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి స్మాల్ సిమెంట్ ప్లేయర్స్ కి కమింగ్ టైమ్స్ లో కూడా ఓవరాల్ వాళ్ళ బిజినెస్ పరంగా గ్రోత్ ఉంటుంది. అండ్ దాంతో పాటు వీళ్ళ అక్విజిషన్స్ తో కూడా కొంత ప్రీమియం వాల్యుయేషన్ లో అవి కమింగ్ టైమ్స్ లో ట్రేడ్ అవుతాయి. ఈవెన్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ ని పేచాలనుకున్నా మోడీ గారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఫస్ట్ స్టెప్స్ లో అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా 3 crore హౌసింగ్ రిలేటెడ్ గా తీసుకున్న ఫస్ట్ స్టెప్ లో కూడా ఎక్కువగా కన్స్యూమ్ లో ఉండేది సిమెంట్ కూడా. కాబట్టి ఇలా ఈ స్పేస్ ని ఫోకస్ చేయడానికి మనకి చాలా రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కేసీ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. కేసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి 1025 crores విలువ చేసే ఆర్డర్స్ టీఎన్డి అండ్ కేబుల్ బిజినెస్ లో వచ్చాయంటున్నారు. అండ్ ఇలా వస్తున్న ఈ ఆర్డర్స్ తో వీళ్ళ ఎంటైర్ ఆర్డర్ బుక్ 4000 crore మార్క్ ని క్రాస్ చేసిందని కేసీ ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్తున్నారు. ఇంతకీ టీఎన్డి అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఉంటుంది కదా పవర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా, అది టీఎన్డి అంటే. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన 300 crore డెట్ ని పే చేయాల్సిన దానికంటే ముందుగానే పే చేస్తున్నట్టు స్వాన్ ఎనర్జీ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. గుర్తుంచుకోవాలి, ఇది డైరెక్ట్ స్వాన్ ఎనర్జీ అని కాదు, వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ పేమెంట్స్ అయితే చేసింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడర్సే కాదు, గోల్డ్ కొనే వాళ్ళకి కూడా ఈ బడ్జెట్ లో బ్యాడ్ న్యూస్ రాబోతుందనేలా బిజినెస్ వరల్డ్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 lakhs క్యాష్ లిమిట్ ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని 50,000 కి ఈ బడ్జెట్ నుంచి తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని. బికాస్ చాలా
వరకు గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు క్యాష్ లిమిట్ లో ఉంటున్న 2 lakhs ని మిస్యూజ్ చేస్తూ ప్రాపర్ గా రిపోర్ట్ చేయట్లేదనేలా ప్రభుత్వం భావిస్తూ నెక్స్ట్ ఈ జూలైలో రాబోతున్న బడ్జెట్ లో 2 lakh క్యాష్ లిమిట్ ని కాస్త 50,000 కి తగ్గించబోతుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. తద్వారా ఈ బ్లాక్ మనీ కానివ్వండి అండ్ అన్అకౌంటెడ్ గా ఎవరెవరైతే క్యాష్ ద్వారా ఎక్కువ బంగారాన్ని కొంటుంటారో వాళ్ళకి కానివ్వండి ఇది డెఫినెట్లీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. జ్యువెలరీ షాప్స్ కూడా మీరు చాలా దగ్గర ఇది వినే ఉంటారు. చాలా ఊర్లో పాన్ కార్డ్ కూడా తీసుకోకుండా ఎంత పెద్ద మొత్తంలో అయినా జ్యువెలరీని అమ్ముతూ ఉంటారని, కొన్ని దగ్గరలో జిఎస్టీ లేకుండా కంప్లీట్ గా బంగారమే ఇచ్చేస్తూ ఉంటారని అండ్ దానికి బిల్ అడగకూడదు. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా జ్యువెలరీ షాప్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అవేం పెద్ద అయ్యిండవు, అవేం బ్రాండెడ్ అయ్యిండవు, బట్ స్టిల్ అన్అకౌంటెడ్ గా చాలా రాంగ్ ట్రాన్సాక్షన్స్ జ్యువెలరీ షాప్స్ ద్వారా జరుగుతుంటాయి. కాబట్టి ఈ డెసిషన్ గవర్నమెంట్ జ్యువెలరీ కొనే వాళ్ళ రిలేటెడ్ గా అగైనెస్ట్ గా తీసుకుంటున్నట్లయితే ఈ బడ్జెట్ లో తీసుకోబోతున్నట్లయితే కనిపిస్తుంది. ఎవరెవరైతే క్యాష్ ద్వారా, అంటే అందరికీ కాదు, ఎవరైతే క్యాష్ ద్వారా పెద్ద మొత్తంలో జ్యువెలరీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో ఈ బడ్జెట్ లో ప్రాబబుల్ ఇది పాస్ అవుతూ ఉంటే వాళ్ళకి బ్యాడ్ న్యూస్. నెక్స్ట్ యురేకా ఫోర్బ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పెరగడానికి ప్రధానమైన కారణం నిన్న వీళ్ళ అనలిస్ట్ మీట్ జరిగింది. అనలిస్ట్ మీట్ అయిపోయాక వీళ్ళ ఎంటైర్ ఏం చెప్తున్నారన్న దాంట్లో సమరైజ్ చేస్తే బిజినెస్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. పర్టికులర్ గా వాటర్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళ రెవెన్యూస్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయని చూస్తే సర్వీసెస్ దగ్గర నుంచి 36%, ఎలక్ట్రిక్ వాటర్ ప్యూరిఫైర్స్ నుంచి 42%, ఇది అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ వాక్యూమ్ క్లీనర్ నుంచి 14% అండ్ అదర్స్ నుంచి 9% దగ్గరగా వీళ్ళకి రెవెన్యూస్ అయితే వస్తూ ఉంటాయి. వీళ్ళు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్, సర్వీసెస్ దగ్గర నుంచి కదా 36% దగ్గరగా వీళ్ళకి బిజినెస్ వస్తుంది. దాని రిలేటెడ్ గా సర్వీస్ నెట్వర్క్ ని పెంచుకుంటూ డైరెక్ట్ సేల్స్ అండ్ ప్రీమియమైజేషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఫోకస్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారండి. ఎలక్ట్రిక్ వాటర్ ప్యూరిఫైర్స్ రిలేటెడ్ గా వాళ్ళు చెప్తూ ఇండియాలో ఈ సెగ్మెంట్ కి ఇంకా హయ్యర్ గ్రోత్ పొటెన్షియల్ స్ట్రాంగ్ గా ఉందని, ప్రెసెంట్ అయితే వాటర్ ప్యూరిఫైర్ పెనట్రేషన్ అర్బన్ లో అయితే 6%, రూరల్ అయితే 3% ఉందని, అది పెరిగే క్రమంలో వాటర్ ప్యూరిఫైర్స్ కి తయారు చేస్తున్న వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంటుందని అండ్ వీళ్ళు ఈ సెగ్మెంట్ నుంచి 42% దగ్గరగా రెవెన్యూస్ ని సంపాదిస్తున్నారు. కాబట్టి సెగ్మెంట్ గ్రో అవుతుంటే వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుందని అయితే మార్కెట్ భావిస్తుంది. సో రీసెంట్ టైమ్స్ లో వాటర్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. దీని రిలేటెడ్ గానే ప్రాబబులీ వీళ్ళు కూడా వీళ్ళ వాటర్ బిజినెస్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తుండడం. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే 6% నెగిటివ్ అండ్ లాస్ట్ 1 year లో 13% దగ్గరగా స్టిల్ నెగిటివ్ గా ఉంటున్న స్టాక్. కమింగ్ టైమ్స్ లో మేము మా స్ట్రాటజీని మార్చుకొని స్ట్రాంగ్ గా గ్రో అవుతాం. వాటర్ ప్యూరిఫైర్ బిజినెస్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందని కామెంట్స్ చేసేసరికి స్టాక్ ఇవాళైతే ఎగ్జైట్ అయింది. బట్ చూడాలి మాటలతో పాటు బిజినెస్ లో కూడా గ్రోత్ ఉంటుందా అని. నెక్స్ట్ ఆర్కియన్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ రిసర్జన్ ఫండ్ అండ్ పిరమల్ న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళు, ఈ ఫండ్ వాళ్ళకి దగ్గర ఉంటున్న కంప్లీట్ వాటా 10.13% వాటా 1819 crores కి సెల్ చేస్తున్నట్టు. ఇది ఒక క్లీన్ అవుట్ ట్రేడ్, అంటే కంప్లీట్ గా ఉన్న వాటా మొత్తాన్ని కూడా వాళ్ళు సెల్ చేశారు. సో టెంపరీగా స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉంటున్నా క్లీన్ అవుట్ ట్రేడ్ కాబట్టి ఫర్దర్ గా అన్సర్టనిటీ అయితే ఉండదు. సెల్ చేసిన ప్రైస్ 655, ప్రీవియస్ క్లోజ్ తో పోలిస్తే 5.3% డిస్కౌంట్ అండ్ ఎగ్జిక్యూట్ చేసింది యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు. బట్ ఆ కంప్లీట్ దానికి మార్కెట్ లో స్ట్రాంగ్ డిమాండ్ లేకపోతుండడమే వాళ్ళ ఫాల్ కి రీజన్. అండ్ ఈవెన్ సిఎస్బి బ్యాంక్ రిలేటెడ్ గా కూడా బ్లాక్ డీల్ అయితే జరిగింది. నెక్స్ట్ పిఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్లాంట్ హెల్త్ కేర్ అనే ఒక కంపెనీని 346 crore పెట్టి అక్విజిషన్ అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. వీళ్ళు అక్విజిషన్ చేస్తున్న కంపెనీస్ కి ఆల్మోస్ట్ $11 million దగ్గరగా రెవెన్యూస్ వస్తున్నాయి. గ్రాస్ మార్జిన్ 60% ఉన్నాయి. బట్ ప్రాబ్లం అంతా ఒక లాస్ మేకింగ్ కంపెనీ. లాస్ మేకింగ్ కంపెనీస్ అన్ని కూడా వర్స్ట్ కాదు కదా. కొన్ని ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంటున్నట్టు స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ లేటర్ అది మార్కెట్ చేసుకుని కమర్షియలైజేషన్ చేసినప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. ఆ స్టేజ్ లో ఉంటున్న కంపెనీని వీళ్ళు అక్వైర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. స్ట్రాంగ్ గా వీళ్ళ దగ్గర క్యాష్ ఉంది. వాళ్ళ క్యాష్ ఆన్ బుక్స్ చూస్తే FY24 లో 3,900 crores దగ్గరగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు అక్విజిషన్ చేస్తున్నదంతా ఇప్పుడు 340 crores దగ్గరగా కంపెనీ. సో చూస్తే 10% కూడా లేదు వీళ్ళ క్యాష్ ని యూజ్ చేసింది. బట్ గ్రోత్ రిలేటెడ్ గా గుడ్ ఆపర్చునిటీ ఉంటున్న సెగ్మెంట్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లు జెఫ్రీస్ వాళ్ళు భావిస్తూ 4,750 టార్గెట్ పిఐ ఇండస్ట్రీస్ కి అయితే ఇచ్చారు. బికాస్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో కొన్నారు అండ్ వీళ్ళు కొన్న కంపెనీ రిలేటెడ్ గా కూడా గుడ్ గ్రోత్ ఉంటుందని అయితే వీళ్ళు భావిస్తున్నారు. నెక్స్ట్ టెలికాం స్పెక్ట్రమ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. 2014 తర్వాత ఎప్పుడు కూడా ఇంత లోయెస్ట్ టెలికాం స్పెక్ట్రమ్ ఆప్షన్స్ జరగలేదు. గవర్నమెంట్ ఏమో 96,000 కోట్లకి మేము స్పెక్ట్రమ్ నమ్ముతాం, కొనే వాళ్ళు కొనుక్కోవచ్చు అంటే మేము కేవలం 11,000 కోట్లకే కొనుక్కుంటామని, భారతీ ఎయిర్టెల్ వాళ్ళేమో 6,800 కోట్లకి, జియో వాళ్ళు 974 కోట్లకి అండ్ వడాఫోన్ ఐడియా వాళ్ళు 3,500 కోట్లకి మాత్రమే ఈ స్పెక్ట్రమ్ ఆప్షన్ లో పాల్గొన్నారు. సో 2014 తర్వాత ఇంత వీక్ స్పెక్ట్రమ్ ఆప్షన్ ఎప్పుడు జరగలేదు. దీనికి ప్రధానమైన కారణం ప్రీవియస్ గానే చాలా వరకు స్పెక్ట్రమ్ కావాల్సినవన్నీ కూడా జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు కొనిపెట్టుకున్నారు. ఇప్పుడు వడాఫోన్ ఐడియా వాళ్ళు కొంటున్నారు 3,500 crores కి. అందులో మోస్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్స్ అన్ని కూడా ఎక్స్పైర్ అవుతున్నవి అండ్ కొన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సినవి. ఇన్ఫాక్ట్ ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ స్పెండ్ చేయాలి స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా.
అండ్ డాక్టర్ రెడీస్ రిలేటెడ్ ఒక బిగ్ అక్విజిషన్ అయితే కనిపిస్తుంది. నికోటినిల్ అనే ఒక బ్రాండ్ ని హీలియాన్ పిఎల్సి అనే కంపెనీ దగ్గర నుంచి 500 మిలియన్ యూరోస్ పెట్టి వీళ్ళు అక్విజిషన్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నికోటిన్ రిలేటెడ్ గా ఉన్న డ్రగ్ కి కీ మార్కెట్ యూకే, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా అండ్ జపాన్. అండ్ ఈ ఏరియాస్ లో ఆల్రెడీ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ గా ఉంటున్నారు కాబట్టి దీని కమర్షియలైజేషన్ ఇంకా స్ట్రాంగ్ గా వీళ్ళు చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లం అంతా ఆల్రెడీ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ దగ్గర ఉన్న నెట్ క్యాష్ 6,500 crores లో 80% దగ్గరగా ఈ ఒక్క డీల్ తినేస్తుంది. యూజువల్ గా చాలా వరకు ఫార్మా కంపెనీస్ అన్ని కూడా కొంత డిఫరెంట్ గా హైయర్ మార్జిన్స్ ఉంటూ బెటర్ బిజినెస్ వచ్చే సెగ్మెంట్స్ లోకి మూవ్ అవుతుంటే వీళ్ళు మాత్రం కన్స్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ లోకి మోస్ట్ ఆఫ్ ద క్యాష్ అయితే స్పెండ్ చేస్తున్నారు. ఇది ఒక కన్సర్న్ లా కనిపిస్తుంది. మేబీ ఈ సెగ్మెంట్ లో ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గ్రోత్ ఉందని వీళ్ళు భావిస్తున్నారేమో. అట్రాక్టివ్ వాల్యుయేషనే, బట్ మోస్ట్ ఆఫ్ ద క్యాష్, నెట్ క్యాష్ అంతా కూడా ఈ డీల్ కి వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. బట్ ఆఫ్టర్ ద డీల్ మార్కెట్ రియాక్ట్ అయిన విధానం చూస్తే నెగిటివ్ లో ఓపెన్ అయింది కాస్త పాజిటివ్ లో ఇంతలా క్లోజ్ అయిందంటే ప్రాబ్లీ మార్కెట్ ఈ డీల్ ని ఫర్దర్ గా డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్ గా గుడ్ ప్రాస్పెక్ట్ తో పాజిటివ్ ఒపీనియన్ తో చూస్తుందని అయితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వర్ల్ఫూల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 9% లో క్లోజ్ అయింది, కానీ ఇంకా ఇక్కడ నుంచి కూడా భారీగా పెరుగునింది ఒక టైంలో మార్కెట్ లో. కానీ అక్కడి నుంచి కూల్ ఆఫ్ అవుతూ కరెక్ట్ అవుతూ 10% లో క్లోజ్ అయింది. వీళ్ళ పేరెంట్ కంపెనీని చూడండి, వర్ల్ఫూల్ కార్పొరేషన్ 17% దగ్గరగా గ్లోబల్ గా పెరిగింది. దీనికి రెండింటికి ప్రధానమైన కారణాలు మనకు కనిపిస్తున్నది. బాష్ వాళ్ళు వర్ల్ఫూల్ వాళ్ళని కొనడానికి బిడ్ కు వెళ్తున్నారు. ఆ వర్ల్ఫూల్ కంపెనీని కొంటారని మార్కెట్ లో స్పెక్యులేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ మే 2024 బాష్ కి సంబంధించిన CEO చేస్తున్న కామెంట్స్, మేము కమింగ్ టైమ్స్ లో ఇతర బిజినెస్ లోకనే ఎంటర్ అవుతాం ఆర్ గ్లోబల్ గా పెద్ద కంపెనీస్ ని ఎక్వైర్ చేస్తామనే స్టేట్మెంట్స్ చేశారు. అండ్ దానికి కొంత టైం తర్వాత జూన్ లో వర్ల్ఫూల్ ని కొనడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. బాష్ వాళ్ళని ఎలా అప్డేట్స్ వస్తూ ఉండడం, మంచి వాల్యుయేషన్ పెట్టి కొంటారని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ తో ఇండియన్ స్టాక్ ఇంతలా పెరిగింది. ఫ్రెండ్స్, గ్లోబల్ గా ఉన్న పేరెంట్ కంపెనీ చాలా అట్రాక్టివ్ గా ఉందేమో, బట్ ఇండియన్ కంపెనీ ఎక్స్పెన్సివ్ గా ఉందని స్వయానా వాళ్ళ పేరెంట్ కంపెనీ చెప్తూ 24% దగ్గరగా వాటాని ఫెబ్ 2024 లో అమ్మేసింది. ఇది కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ బాష్ వాళ్ళు కొనట్లేదనేలా లేకపోతే ఈ డీల్ అసలు లేదనేలా ఏదైనా క్లారిఫికేషన్స్ వస్తున్నాయనుకోండి, మళ్ళీ స్టాక్ లో అలాంటి ఫాలో ఉంటుంది. జాగ్రత్త. అపార్ట్ ఫ్రమ్ దిస్ డీల్ వాల్యుయేషన్స్ అండ్ బిజినెస్ అట్రాక్టివ్ గా ఉంటేనే ఈ పర్టికులర్ వర్ల్ఫూల్ అనే కంపెనీ రిలేటెడ్ గా ఫర్దర్ గా మీ అనాలిసిస్ ని చేయండి. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. RVNL వాళ్ళకి 72 crore విలువ చేసే ఆర్డర్ నార్త్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జెనిసిస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎన్ఎన్జీ అంటే ఫస్ట్ N అయితే నావ్ అండ్ గో అనమాట ఈ కంపెనీ పేరు. ఇది గ్లోబల్ గా వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్. నావిగేషన్ రిలేటెడ్ గా కనెక్టెడ్ కార్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా ఒక లీడింగ్ ప్లేయర్. వీళ్ళ సర్వీసెస్ ఎవరెవరికి వెళ్తుంటాయి అనుకున్నారు? ల్యాంబోర్గినీ, ఫెరారీ, రెనాల్డ్, ఫోర్డ్, మాజ్డా, జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్, హార్లీ డేవిడ్సన్, మెక్లరెన్ అనే పెద్ద పెద్ద క్లయింట్స్ తో వీళ్ళు వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళతో జెనిసిస్ వాళ్ళు టైఅప్ ని కుదుర్చుకున్నారని ఫర్ ఆటో అండ్ మొబిలిటీ సొల్యూషన్స్ వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండేసరికి బిగ్ క్లయింట్స్ ఉంటున్న వాళ్ళతో ఒక బిగ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ తో వీళ్ళు టైఅప్ అవుతున్నారంటే ఫర్దర్ గా బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందని మార్కెట్ భావిస్తూ జెనిసిస్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బజ్ అయితే నెలకొంది. అండ్ ఫైనలీ రూట్ మొబైల్ వాళ్ళతో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అండ్ ప్రాక్సిమస్ గ్రూప్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకున్నారని, ఇందులో భాగంగా క్లౌడ్ అండ్ డేటా బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలా కలుస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ అండ్ ప్రాక్సిమస్ వాళ్ళతో కుదుర్చుకున్న ఈ డీల్ ని రూట్ మొబైల్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ లో ఇవాళ ర్యాలీకి మెయిన్ రీజన్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కొన్ని కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్. డామ్ క్యాపిటల్ వాళ్ళు ఈ స్మాల్ క్యాప్ కంపెనీ లిస్ట్ ని ఇస్తూ కొన్ని యూనిక్ స్మాల్ క్యాప్ కంపెనీస్, యూజువల్ గా ఎక్కడ కూడా ఎక్కువ వినకుండా ఉండే కొన్ని యూనిక్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఒక లిస్ట్ అని ఈ లిస్ట్ అయితే చెప్తున్నారు. అందులో PTC ఇండస్ట్రీస్, ఫోర్స్ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్, సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్, హిందుస్థాన్ ఫుడ్స్, డైనమాటిక్ టెక్నాలజీస్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ, శాంతి గేర్స్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, ఏషియన్ హౌసింగ్ అండ్ WPIL ఈ స్టాక్స్ ఒక లిస్ట్ ఇస్తున్నారు. అల్టిమేట్ గా ఈ స్టాక్స్ లిస్ట్ ఎందుకు ఇస్తున్నారంటే ఈ యూనిక్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నారని, ఏ స్టాక్స్ ని ఏ మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేసినా కూడా వాటిని మ్యాప్ చేస్తూ వాటి మార్కెట్ క్యాపిటల్ ఎంత, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఎంత, లాస్ట్ 3 years లో ప్రాఫిటబిలిటీ ఎంత గ్రో అయింది, ROE ఎంత పర్సెంటేజ్ ఉంది ప్రెసెంట్ అన్నది కూడా ఈ ఇమేజ్ లో చూపిస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ స్టాక్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆర్ స్టడీ చేస్తున్న యూనిక్ స్మాల్ క్యాప్ లిస్ట్ రిలేటెడ్ గా మీకుంటున్న ఆ హోల్డింగ్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్తుంటే 24,170 అండ్ అబౌట్ 24,220 to 240
దగ్గరగా వస్తుంది రెసిస్టెన్స్, అది కూడా గమనించండి. డౌన్ సైడ్ 23,980 ఇవాళ ఒక టైంలో బ్రేక్అవుట్ అయితే అయిపోయింది, కానీ దానికి ముందు దాని తర్వాత కూడా అక్కడ మంచి రెసిస్టెన్స్ అయితే మనకు వర్కౌట్ అయ్యాయి. సో అది సపోర్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అది బ్రేక్ అయితే 23,890 ఇంపార్టెంట్ సపోర్ట్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ 53,040 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే కనిపిస్తుంది. అది బ్రేక్ అయితే 53,370 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ 52,570 బిలో 52,180 అండ్ రేంజ్ నిన్నటి వీడియో నుంచే మనం ఆపేసాం. బికాస్ మార్కెట్ పర్టికులర్ గా నిఫ్టీ స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ కి వెళ్ళి క్లోజ్ అయింది కాబట్టి రేంజ్ డిస్కస్ చేయట్లేదు. బికాస్ డైరెక్షనల్ మూవ్ ని నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి అని చెప్పాను. ఆఫ్టర్ దట్ ఇవాళ స్ట్రాంగ్ గా నిఫ్టీ మూవ్ అయింది. ప్రాబబ్లీ రేంజ్ యాక్టివిటీ అయితే ఎవరు చేస్తుండ్రని అనుకుంటున్నాను అండ్ ఇది కంటిన్యూ కూడా చేస్తున్నాను. ఫర్దర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా ఇంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించి అప్ సైడ్ కూడా మూవ్ ఉంది కాబట్టి ఫర్దర్ గా డైరెక్షనల్ గానే మార్కెట్ ఉంటుంది. రేంజ్ బౌండ్ యాక్టివిటీకి పెద్దగా రిస్క్ రివార్డ్ వర్కౌట్ అవ్వదనేది నా ఒపీనియన్. లెట్స్ సీ కమింగ్ డేస్ లో ఒకవేళ నాకు ఫర్దర్ గా మళ్ళీ మార్కెట్ రేంజ్ ఫార్మ్ చేసేలా కనిపిస్తుందంటే మళ్ళీ నేను రేంజ్ డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.